కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇక ఏపీలో రాజకీయాలను కుదిపేస్తున్న హాట్ టాపిక్ కోటంరెడ్డి మర్డర్ స్కెచ్. దానికి సంబంధించి పొలిటికల్ ట్విస్ట్ నెలకొంది. బ్రేకింగ్ వార్త మనం చూస్తున్నాం. తన హత్యకి కుట్ర జరిగింది అంటున్నారు కోటంరెడ్డి కూడా. ఆ వీడియోలో ఉన్నవారంతా మీ వాళ్లే అని వైసీపీ అంటోంది. కోటంరెడ్డితో నిందితులు సన్నిహితంగా ఉన్న ఫోటోల్ని కాకాణి గోవర్ధన్ రెడ్డి బయటపెట్టారు. పేరోల్ కేసు నుంచి డైవర్షన్ చేయడానికే ఇదొక కొత్త కుట్ర అంటున్నారు కాకాణి. ఆ వీడియో బయటికి రాగానే వైసీపీ భుజాలు ఎందుకు తడుముకుంటోంది అంటున్నారు కోటంరెడ్డి. తనపై హత్యకు ప్లాన్ చేసిన వీడియో చూసి షాక్ కి గురయ్యానని అన్నారు టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వీడియోపై జిల్లా ఎస్పీకి సమాచారం ఉంటే ఎందుకు పోలీసులు అలర్ట్ చేయలేదని ప్రశ్నించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అని వీడియోలో మాట్లాడుకున్నారని, ఆ డబ్బు ఎవరిస్తామన్నారో పోలీసుల విచారణలో తేలాలని కోటంరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యల పూర్తి సమాచారం టీవీ9 స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. సో ప్రస్తుతం మనతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి, నిన్న వీడియో బయటకు వచ్చింది. వీడియో చూసిన తర్వాత ఫస్ట్ మీకు ఏమనిపించింది? ఖచ్చితంగా కొన్ని నిమిషాల పాటు షాక్ గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో అలాంటి సంస్కృతి సంప్రదాయాలు రౌడీ రాజకీయాలు హోందాయుతంగా రాజకీయాలు చేసే జిల్లా. ఈ జిల్లాలో రౌడీ షీటర్లు ఇంతగా బరితెగించారంటే, రూరల్ ఎమ్మెల్యేని చంపితే డబ్బే డబ్బు అన్నారంటే ఆ డబ్బు ఇస్తామన్నది ఎవరు? అది తేలాల్సిన బాధ్యత ఉంది. పోలీసులు విచారిస్తున్నారు. తప్పకుండా విచారణలో అన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయి. మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత ఎస్పీ గారు నా తమ్ముడు గిరితో మాట్లాడాడు. అంతేకాకుండా మీడియాతో కూడా మాట్లాడుతూ 3 రోజుల ముందే ఈ విషయం మా దృష్టిలో ఉందని బహిరంగంగానే ఎస్పీ గారు చెప్పారు. నాకైతే ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేదు. దానిలో జగదీష్ గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కూడా దాడులు చేసిన వ్యక్తి, ఎన్నికలైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తగాదా పెట్టుకుని వైసీపీ నాయకులను తిట్టి వైసీపీకి దూరంగా ఉన్న వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో చేరాలని వచ్చినా కూడా నేను కనీసం కండువా కూడా కప్పనిసరి పరిస్థితి. అలా 1-2 వ్యక్తులు దాంట్లో నాకు తెలుసు, మిగతా వారు ఎవరో తెలియదు. కానీ ఆ వీడియో తప్పు అని చెప్పినప్పుడు ఆ వీడియోలో వాళ్ళు మాట్లాడే మాటల్ని ఏదైతే డబ్బే డబ్బు అన్నప్పుడు నన్ను చంపితే డబ్బు ఇస్తామన్నది ఎవరు? ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సమాధానం చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఆ వీడియోలో ఉన్నటువంటి జగదీష్ గతంలో మీరు ఆయనకి చాలా సాయం చేశారని చెప్తారు, ఆయన మీతో బాగున్నారని చెప్తారు. అలాంటి వ్యక్తి మిమ్మల్ని చంపాలని ఎందుకు అనుకుంటారు? జీవితంలో ఎంతోమందికి ఎన్నో సహాయాలు రకరకాల సందర్భాలు చేస్తూ ఉంటాం మురళి గారు. 35 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ సమస్యలో న్యాయం ఉందని భావిస్తే నా చేతిలో ఉంటే తప్పకుండా సాయం చేసి ఉంటా. ఆ సాయం చేసిన వ్యక్తుల్లో వాళ్ళు కూడా ఉండొచ్చు, నేను కాదంటోలే. మీకు ఎవరో ఒకరి మీద అనుమానం అయితే కలగక తప్పదు కదా, ఎవరి మీద మీకు అనుమానం? సాధారణంగా నాకుండే అనుమానం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే. ఎందుకంటే ఈ 14 నెలలుగా, అంతకుముందు 16 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ జగన్ గారిని విభేదించి వీధుల్లోకి వచ్చి పోరాటం చేశా. అప్పుడు కూడా నా మీద, నా కుటుంబ సభ్యుల మీద ఏ విధంగా బెదిరింపులు పాల్పడ్డారో మీకు తెలుసు. ఎన్ని కేసులు పెట్టారో, నా వెంట నడిచే నాయకులు కార్యకర్తల మీద ఏ విధంగా దౌర్జన్యాలు చేశారో, వాటిని మేము ఏ విధంగా ఎదుర్కొన్నామో మీ అందరికీ కూడా తెలుసు. ఇటీవల కాలంలో ఈ 14 నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను ఎక్కడా రాజకీయ వివాదాల్లో ఏలుపెట్టల, నా పేరు రాలా. ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కూడా నేను ఇబ్బంది పెట్టల. విషం గక్కుతూ దుర్మార్గంగా రాస్తున్నటువంటి రాతలు ఇవన్నీ చూసినప్పుడు ఎవరి మీద అనుమానం వస్తుంది? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే అనుమానం వస్తుంది. ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారా, లేదా డబ్బు ఇంకెవరైనా ఇస్తామని చెప్పారా? ఇవన్నీ విచారణలో తేలాలంటున్నా. సో వైసీపీ విమర్శలు పక్కన పెడితే సొంత పార్టీలో కూడా ఎవరైనా కావాలని కుట్ర చేసేటువంటి అవకాశం, ఎందుకంటే మీరు మంత్రివర్గంలో అవకాశం తగ్గుతుంది, త్వరలోనే మంత్రి కాబోతున్నారు, శ్రీధర్ రెడ్డి అన్నటువంటి చర్చ జిల్లాలో జోరుగా జరుగుతున్నటువంటి వేళ తెలుగుదేశం పార్టీలో అలాంటి సంప్రదాయాలు లేవు. మాదంతా చంద్రబాబు గారి నేతృత్వంలో ఒక కుటుంబంలాగా ఉంటుంది. ఎక్కడా మాకు విభేదాలు లేవు. ఇలాంటి సంస్కృతి ఎక్కడైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. మా దగ్గర అలాంటి సంస్కృతి సంప్రదాయాలు లేవు. ఎందుకంటే ఆ వైసీపీలో నేను పనిచేశాను కాబట్టి నాకు కూడా చాలా విషయాలు తెలుసు. కాబట్టి ఈ కుట్రలో కుతంత్రాలు, సొంత పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ ఆ పార్టీ సంప్రదాయాలు, మా పార్టీ సంప్రదాయాలు కాదు. 16 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన వేళ భయపడలా. ఇప్పుడు ఇలాంటి వాటికి భయపడే పరిస్థితి లేదు. లెక్క కూడా చేయను, ధైర్యంగానే ముందుకు సాగుతా.
సో తనపై హత్యకు జరిగినటువంటి కుట్రపై భయపడేటువంటి ప్రసక్తి లేదు. కాకపోతే పోలీసులు తనను ముందుగా ఎందుకు హెచ్చరించలేదు, సో ఈ విషయంపైనే నాకు కొంత అసంతృప్తి ఉంది అన్నటువంటి విషయాన్ని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్, తుమ్మూర్లి టీవీ నెల్లూరు నుంచి.